ఆందోళ్ జోగిపేట మున్సిపాలిటీ పరిధిలోని వార్డు కౌన్సిలర్ల పదవీ కాలం ముగడంతో ఈ సందర్భంగా 17వ వార్డు ప్రజలు ఆత్మీయ అభినందన సభను ఏర్పాటు చేశారు. ఈ సభలో మాజీ కౌన్సిలర్ చిట్టిబాబు మాట్లాడుతూ సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే సిద్ధాంతాన్ని నమ్మి రాజకీయాల్లో అడుగుపెట్టి ప్రజాసేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్న తనకు అడుగడుగున ప్రజల ఆదరాభిమానాలు లభించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ప్రజల అభిమానం తన వెన్నంటే ఇలాగే ఉంటే 17వ వార్డుతో పాటు ఆందోళ్ జోగిపేట మున్సిపాలిటీ అభివృద్ధిలో భాగస్వామి నవుతానని అన్నారు. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఆశీస్సులతో తన వార్డు ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందరికీ అందించేందుకు కృషి చేస్తానన్నారు. 17వ వార్డు మాజీ కౌన్సిలర్ ఆకుల సత్యనారాయణ. ఈ సందర్భంగా సంగారెడ్డి జిల్లా ఆందోళ్ జోగిపేట మున్సిపల్ పరిధిలోని 17వ వార్డు ప్రజలు మాజీ కౌన్సిలర్ ఆత్మీయ బంధువు ఆకుల సత్యనారాయణను సన్మానించేందుకు ఆత్మీయ అభినందన సభ కార్యక్రమాన్ని నిర్వహించారు. మున్సిపల్ కౌన్సిలర్ల పదవీ కాలం ముగియడంతో 17వ వార్డు ప్రజలు తమ కౌన్సిలర్ను అభినందనలు తెలిపేందుకు ఈ సభ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వార్డులో నెలకొన్న సమస్యలను పరిష్కరించి 17వ వార్డు అభివృద్ధి ధ్యేయంగా మాజీ కౌన్సిలర్ చిట్టిబాబు పనిచేశారన్నారు. ఆయన చేసిన సేవలను ప్రజలు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. కౌన్సిలర్గా ఎన్నికైన నుండి పదవి ముగిసే వరకు చిట్టిబాబు వార్డు ప్రజలకు ఆత్మీయతను పంచుతూ తమ ఇంటిలో ఆత్మబంధువుగా, ఇంటిలో పెద్ద కొడుకుగా మారి మా కష్ట సుఖాల్లో పాలు పంచుకొని తోబుట్టుగా ఉండి ఆదుకున్న దేవుడని హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వార్డు ప్రజలు మాజీ కౌన్సిలర్ చిట్టిబాబును శాల్వాతో సన్మానించి అభినందనలు తెలియజేశారు. అనంతరం వినాయకుడి చిత్రపటాన్ని బహుమతిగా ఇచ్చి తమ అభిమానాన్ని చాటుకున్నారు. మాజీ కౌన్సిలర్ చిట్టిబాబు సైతం వార్డు పెద్దలకు శాల్వాతో సన్మానించి ధన్యవాదాలు తెలిపారు. వార్డు సభ్యులు మాట్లాడుతూ రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో వార్డు శ్రేయస్సు కోసం నిత్యం పరితపించే ఇలాంటి కౌన్సిలర్నే మళ్ళీ గెలిపించుకుంటామంటూ తమ అభిమానాన్ని వ్యక్తం చేశారు. ఈ వార్డులో ఎవరు పోటీ చేసినా వారికి డిపాజిట్ కూడా దక్కనివ్వమని హెచ్చరించారు. మరోసారి చిట్టిబాబే కౌన్సిలర్ అయితే తమ వార్డు మరింత అభివృద్ధి అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. భారీ మెజార్టీతో చిట్టిబాబును గెలిపించేంత వరకు తగ్గేదేలే అంటూ మహిళలు తమ గళాన్ని వినిపించారు. తనపై ఉన్న అభిమానంతో ఈ అభినందన సభను ఏర్పాటు చేసిన 17వ వార్డు ప్రజలకు మాజీ కౌన్సిలర్ చిట్టిబాబు ధన్యవాదాలు తెలిపారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో మరోసారి తనను గెలిపిస్తే తన వార్డును ఆందోళ్ జోగిపేట మున్సిపల్ పరిధిలోనే అభివృద్ధిలో నెంబర్ 1 వార్డుగా తీర్చిదిద్దడం తన లక్ష్యమని తెలిపారు. వార్డు ప్రజల సహాయ సహకారాలు తనకు ఎల్లప్పుడూ ఉంటాయని, మరోసారి 17వ వార్డు కుటుంబ సభ్యులు తనను స్వాగతిస్తారనే నమ్మకం తనకు ఉందంటూ మాజీ కౌన్సిలర్ చిట్టిబాబు ధీమా వ్యక్తం చేశారు. టార్గెట్ ఈరోజు ఇంత అద్భుతమైనటువంటి 7వ వార్డు అందరికీ కూడా తమ ఆనందాన్ని చప్పట్ల రూపంలో తెలియజేయాల్సిందిగా కోరుచున్నాను. అందరూ చప్పట్లతో తమ అమూల్యమైన చిరునవ్వుతో చప్పట్లను తెలియజేసిందిగా అమ్మ అందరూ చప్పట్లు కొట్టండి. మనం చేయించున్నారు. చప్పట్ల రూపంలో తన ఆనందాన్ని తెలియజేయవలసింది. సమయాన్ని మన తూర్పుగోదావరి జిల్లా సంఘటనలు 17వ వార్డులను సన్మాన సభలు ఇలాగే మనం తదుపరి
వాడతామా బాబా సంతోషం అమ్మా ధన్యవాదాలు ఇంకో మాట్లాడతాం చిన్నపని మాట్లాడతావా చెప్పు నజర పెద్దవాడి ధన్యవాదాలు థ్యాంక్ యూ మీ ఆశ ఉంటారా థ్యాంక్ యూ మంచిగా చేసిండు 17వ వాడు అందరికీ మంచిగా చేసిండు ఎవరు కూడా మాకు అట్లా చేయలేదు గదిలా ఏమన్నది కూడా డబల్ బెడ్రూమ్ ఇప్పిస్తామంటున్నారు చిట్టుబాబు అంత మంచిగా జరిగింది మాకు ప్రతి పండుగకు కూడా మాకు అన్ని గిఫ్టులు ఇచ్చిండు ఎవరు కూడా అట్లా చేయలేదు ఎవరు ఇంతవరకు చేసిన వాళ్ళు కూడా మంచిగా చేయలేరు మాకు ఇప్పుడు చిట్టిబాబు మాత్రం మంచిగా చేసిండు ఇప్పుడు కూడా ఆయననే గెలవాలి మా గల్లీలో 17వ వాడు అంత మంచిగా మేమందరం ఆయన సేవకుడు నా ముగ్గురు కొడుకులు కూడా ఆయన నా చిన్న కొడుకు సేవకుడు ఇప్పుడు నాకున్నాడు ఎక్కడ పోయిందో ధన్యవాదాలు మరి పెళ్ళి మందాకి
కదా మళ్ళీ నువ్వు కులబడి కడితే ఆయన వచ్చేస్తుంది కదమ్మా. రమణ పదిహేడవ వార్డు ఉన్నది మాకు చాలా గర్వకారంగా చెప్పుకుంటున్నాం. ఎందుకంటే ఇక్కడ మాకు చిట్టిబాబు అన్న ఉన్నాడు, కౌన్సిలర్గా ఉన్నాడు. మమ్మల్ని చాలా గెలిపించిండు. ప్రతి పండుగకు అన్నలాగా తమ్ముళ్ళలాగా ఇంటికి సోదరులాగా వచ్చి అన్ని పండుగలకు ప్రతి పండుగలకు వచ్చి అక్క చెల్లె అన్న అనుకుంటా అందరినీ సన్మానిస్తూ మాట్లాడిస్తూ పలకరిస్తూ ఇంటికి వచ్చి అన్నం తిని చేసి మనకు చాలా మంచిగా చేసింది. అసలు మేము కౌన్సిలర్ అన్నట్టు కాదు, మా ఇంటి మా కుటుంబంలో ఒక సభ్యులాగా అంత చేసిన వ్యక్తి మా చిట్టుబాబు అన్న. ఆయన చాలానే మేము దేవుడిలాగా భావిస్తున్నాము. అయినా ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్ ఉన్నాయి, అందులో ఇప్పుడు ఎవరెవరో వస్తారు, డబ్బులు ఇస్తాము, మీకు ఇంత ఇస్తాము, మమ్మల్ని గెలిపియండి అది ఇది అంటున్నాం. కానీ మేము ఎవరిని గెలిపియదలుచుకోలేదు. మాకు మా చిట్టుబాబు అన్ననే కావాలని నేను ప్రమాణపూర్వకంగా మా ఇంట్లో ఉన్న 35 ఓట్లు మా చిట్టుబాబు అన్నకే చేస్తామని నేను చెప్తున్నాను. ప్రతి వార్డు కూడా ఆయననే చాలా బాగా చేస్తారు. ఆయనని గెలిపించినారు, ప్రతి వాళ్ళు కూడా ఆయననే గెలుస్తారని నేను చెప్తున్నాను. మా కౌన్సిలర్గా చిట్టిబాబే కోరుకుంటున్నాం మళ్ళా రావాలని. అన్ని విధాల మంచిగా చేస్తున్నాం. మాకైతే వస్తుండు అడుగుతున్నాం, మా సమస్యలు తీరుతున్నాం. ఏదేం కాదు, ఏదైనా కానీ వచ్చుకుంటూ కావాలి, ఏదైనా కానీ మాకు అన్ని వాదాలు మంచిగా చేస్తున్నాం. ఏ సాయం అయినా కానీ మాకు ముందుకుంటున్నాడు, వెనక పోతలేదు. ఇంటికి పోయినా కానీ మస్తు ఇచ్చేస్తున్నాడు. మళ్ళా ఇదే దేవుడు రావాలని కోరుకుంటున్నాం. మాకు దేవుడు ఏమున్నా కానీ ఈ దేవుడు మాకు మంచిగా చేస్తున్నాం. మళ్ళీ ఇదే రావాలి, కౌన్సిలరే రావాలి. చాలా మంచిగా అయింది. ఈ వార్డు ఇట్లా లేకుండా ఇప్పుడు మంచిగా అయింది. ముందు చేయలేరు, నిలబడ్డలు చేయలేరు, కానీ ఈయన చేస్తున్నాడు. మాకు దేశాలకు ఈయననే గెలవాలి, మాకు ఈయననే రావాలి. చేస్తాం కానీ కౌన్సిలర్ ఈయననే, చిట్టిబాబే కౌన్సిలర్, కంపల్సరీ ఈయననే రావాలి. మేము అదే కోరుకుంటున్నాం. వస్తే ఆదుకుంటాడు, వస్తాడు, ఇంటికి అడుగుతాడు, అన్ని విధాలు అన్ని మంచి చెడ్డ అన్ని ఇస్తాడు, చేస్తాడు. అట్లా ఏం పోడు, వెనుక పోనే పోడు. ఆయన ఇంటికి పోయినా కానీ ఖాళీ చేయలేడు. దవాఖానలో పోమంటారు, చూపెట్టుకోమంటాడు, నేను ఉంటాంటాడు. పిల్లలకు బెదిరిస్తాడు, తల్లిని చూసుకోవాలేరా, మంచిగా చేయాలంటాడు. ఈ కొడుకే కావాలి మాకు, నాకు చాలా అయినా మేము కొడుకుంటున్నాం. చిట్టికే కావాలనుకుంటున్నాం, ఇదే కొడుకుంటున్నాం. బాబు రావాలి, మా తమ్ముడే రావాలి, చిట్టిబాబే రావాలి. ఇక్కడ ఆయననే గెలిపిస్తాం. మా వాడుకు మాకు అర్ధరాత్రి ఫోన్ చేసినా మాకు అందుబాటులో ఉన్నాడు. ఇక్కడ ఎవరు ఇంతకు ముందు గెలిచిన వాళ్ళు ఏం పనులు చేయలేరు. మా తమ్ముడే చేసిండు ఇక్కడ చిట్టిబాబు. ఆయననే గెలిపించుకుంటాం మళ్ళీ వచ్చే ఎలక్షన్లో. ఇట్లా మాకు రోడ్లు కానీ ఏది కానీ కరెంటు కానీ ఏది గొడవలు కానీ ఏ దానికి వచ్చిండు. అది మాకు మంచిగా చేసిండు. మాకు ఆ తమ్ముడే రావాలి. కొత్త లోపల వచ్చినా మాకు పైసలకు అమ్ముడు కూడా పైసలు ఎవరితో తీసుకోలేము, ఎవరిని గెలిపియాము. మాకు కావాలి, తమ్ముడే కావాలి. చిట్టిబాబుని గెలిపించాలనుకుంటున్నాం, గెలిపిస్తాం. మళ్ళీ వచ్చే లక్షలకి సొంత తమ్ముడు లెక్క అక్కల లెక్క భావించిండు. రాఖీ కడితే ఇట్లా మేము రాఖీలు కట్టినాము. రాఖీల పండుగలకు ఇట్లా మాకు ఇది ఇయ్యిండు. అన్నిటికీ ఆపత్తులో ఉన్నాడు మాకు. ఇప్పుడు గెలిపించుకోవాలనుకుంటున్నాం ఆయననే, మా తమ్ముడిని. ఇలా ఇట్లా అంతా మంచిగా ఉంది, ఏది లేదు. అప్పుడంటే ఇట్లా ఈగలు దోమలు అంతా గలీజు ఉండే, ఇప్పుడు లేదు, అంతా నీట్గా ఉంది. ఎక్కడ ఇలా ప్రాబ్లం లేదు, కరెంటు ప్రాబ్లం లేదు, ఏ ప్రాబ్లం లేదు, అన్నీ మంచిగా ఉంది. ఇండ్లు అంటే ఇక వస్తాయేమో, ఇండ్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తామంటున్నాడు. అవి ఇట్లా వస్తాయని అంటున్నాడు, ఇప్పిస్తా అంటున్నాడు. అందుకే మేము తమ్మునే కోరుకుంటున్నాం. ఇల్లు వచ్చినా మాకు ఇవ్వలేరు, ఏటీఎం బట్టలు ఇవ్వలేరు, ఎవ్వరు ఇవ్వలేరు, మాకు ఏం చేయలేరు. మేము వచ్చినా కానీ మేము అమ్ముడు పోము ఎవరికి. మాట ఇచ్చినామంటే అదే మాట మీద ఉంటాం. మాకు గెలవాలని ఉంది, మాకు గెలిపియాలని ఉంది, మేము గెలిపిస్తాం. ఈ గల్లీ మొత్తం చిట్టిబాబే రావాలి మాకు. ఇక్కడ మాకు అందుబాటులో ఉంటాడు మంచిగా. ఏ రాత్రి ఫోన్ లేనా రాత్రి వస్తాడు, అట్టేం లేదు. 17వ వార్డు మా వార్డులో
అభివృద్ధి చాలా గొప్పగా చేసిండు చిట్టిబాబు అన్న. మరి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసిండు, సీసీ రోడ్లు, మళ్ళీ మిషన్ భగీరథ నల్లలు, ఎవరి ఇంటికి నల్లలు రాకుండా కూడా వచ్చి నిలబడి చేయించిండు. మళ్ళీ ఇంకోటి ఏదైనా మురికి కాలువలు ఇవన్నీ గురించి చాలా చిట్టన్న గారు పట్టించుకున్నారు. ఇప్పుడు కూడా మొన్న ఏమంటే మున్సిపల్లో ఆయన పదవీ కాలం అయిపోయినా కూడా దగ్గరుండి నిలబడి అవి పనులు దగ్గరుండి చేయించిండు మన చిట్టన్న గారు. మళ్ళీ నెక్స్ట్ టైం కూడా చిట్టన్న గారే రావాలని చెప్పి కోరుకుంటున్నాం. మేము ఎన్ని పార్టీ నిలబడడానికి మాకు పని చేసే వ్యక్తి కావాలి. మా పని చేసే వ్యక్తి చిట్టిబాబు అన్న గారు ఉన్నారు. అందుకే మేము చిట్టన్నని గెలిపించుకుంటామని చెప్పి అనుకుంటున్నాం.